విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించిన అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అను వారి సహోదరుడు అగు వడ్లవాడు కాడా, ఇతని సోదరి మండలందరూ మనతోనే ఉన్నారు కారా. సేమ్ వచనాలు ఉన్నాయి చూసారా దాదాపు అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిది. మత్తయి 13లో చెప్పిందే మార్కు 6లో కూడా చెప్పాడు. అయితే ఆ తర్వాత చూడండి, అందుకు యేసు ప్రవక్త తన స్వదేశమందు తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. ఓకే, ఆ తర్వాత మాట జాగ్రత్తగా చూడండి. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్యలేకపోయాడు అన్నది వచనం. అక్కడేముందంటే మత్తయి 13లో మరి ఏ అద్భుతము చెయ్యలేదు అని ఉంటుంది. చెయ్యలేదు అంటే ఆయన ఇష్టపడక చేయలేదు అనుకోవచ్చు. కానీ ఇక్కడేమన్నాడు తెలుసా, మార్కు ఇంకా క్లారిటీ ఇచ్చాడు. అందుకే 4 సువార్తలు చదవాలి. ఒక సువార్తలో మిస్ అయిన పాయింట్ రెండో సువార్తలో మనకు దొరికిద్ది. అందుకే 4 కలిపి చదువుకుంటే టోటల్ మ్యాటర్ బయటకు వచ్చింది. కొంతమంది ఏం చేస్తారు, మత్తయి సువార్త చదువుతారు, మార్కు చదువుతారు, ఇందులో కూడా యేసుప్రభు స్టోరీగా అనుకుంటారు. మళ్ళీ లూకా చదువుతారు, ఇందులో కూడా యేసుప్రభు స్టోరీగా అనుకుంటారు. మళ్ళీ యోహాను చదువుతారు, ఇందులో కూడా యేసుప్రభు స్టోరీగా అనుకుంటారు. నో, 4 యేసుప్రభు స్టోరీలే, కానీ అందులో ఒకదానిలో మిస్ అయిన పాయింట్స్ రెండో దానిలో యాడ్ అవుతాయి. అట్లాగా 4 సువార్తల్లో 4 క్రొత్త సంగతులు ఒక అంశాన్ని గురించి దొరికే ఛాన్స్ ఉంది. కనుక 4 చదివితేనే మ్యాటర్ మనకు బయటకు వచ్చింది ప్రతి విషయంలో. అర్థమైందా? కాలేదా? అయినా నేను చెప్పను, కాకపోయినా చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. మత్తయిలో ఏం చెప్పాడు? ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆ మాటను అర్థం చేసుకుందాం. చేయలేదు అంటే ఇష్టపడలేదు, చేయగలిగి ఉండి కూడా వీళ్ళు ఇంతే అని చేయలేదు అనుకోవచ్చు. కానీ మార్కు స్పష్టత ఇస్తున్నాడు. ఏమనంటే చెయ్యలేకపోయాడు అన్నాడు. చేయాలనుకున్నా, చేసే శక్తి ఉన్నా ఆయన శక్తిని ఏమడ్డగించిందంట? వారి అవిశ్వాసం. ఆ అవిశ్వాసం ఎలా వెల్లడైంది? వారి మాటల్లో వెల్లడైంది. తమ్ముడు, నువ్వేమనుకుంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో, నువ్వేమనుకుంటున్నావో దేవుడు పట్టించుకుంటాడు. నువ్వు అనుకుంటున్న దాన్ని బట్టే దేవుని శక్తి నీ మీద పనిచేయటం లేదా ఆగిపోవటం అనేది జరిగిద్ది. నువ్వేమనుకుంటున్నావో దాన్ని బట్టి దేవుని పవర్ నీ మీద పనిచేయటమో బ్రేక్ అవటమో జరిగిద్ది. దేవునిలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన బలంలో మార్పు లేదు, ఆయన ప్రభావంలో మార్పు లేదు. కానీ దాన్ని గైకొనేవాడి హృదయమే ఉండాల్సిన రీతిలో ఉండకపోతే అంత శక్తి కూడా నిష్ఫలమవుతుంది. ఇది రహస్యం. అర్థమైందా? వారు ఏమనుకున్నారు ఆయన గురించి? ఇంకా డౌట్ ఉంటే శుభ్రంగా ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు అనుకోకపోతే ఏం మాయరోగం దగ్గరికి వెళ్ళి పర్సనల్గా ఉన్నప్పుడు, అయ్యా నువ్వు మా మధ్యనే పుట్టావు, మా మధ్యనే పెరిగావు, మాకు కూడా చాలా చెక్కబల్లలు చేసి ఇచ్చావు. ఒక్కొక్కడు అతిశయపడతాడు. ఇప్పుడు నేనున్నాను, నేను ఎవరి దగ్గరన్నా వర్క్ చేశాను, ఎవరికన్నా పని చేసి ఇచ్చాను అనుకో, మాకేందో తెలియదు మా దగ్గర పని చేసినోడైతే అంటాడు. నువ్వు ఒక జాబ్ హోల్డర్ అయి ఉండి గతంలో జాబ్ చేసావు, దేవుని స్వార్థ ప్రకటిస్తున్నావు అనుకో, నువ్వు ఎక్కడ జాబ్ చేసి వాడు అంటాడు, మాకేం తెలియదు నా దగ్గర జాబ్ చేసినాడు కదా అంటాడు. అరే జాబ్ చేసినోడైతే పోయి ఇండ్రా, ఇంకా క్లోజ్ కదరా నీకు, చక్కగా ఇంకా చనువు కదా, చక్కగా పరిచయం ఉంది, పాత పరిచయం కదా, వెళ్ళి కూర్చో మాట్లాడి అడిగితే. కానీ అహం, గర్వం. నా దగ్గర పనిచేసినోడు నేను అడిగేది ఏంది, నా దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకున్నాడు నేను అడిగేది ఏంది? వడ్డీకి తీసుకుంటే ఎగ్గొట్టే కట్టాడులే. ఆయన ఇప్పుడు భక్తుడా? భక్తుడైతే ఇప్పుడు ఆయన మాటలు వినాలా? అసలు లేపు. గర్వం, హృదయ గర్వం. నీకు పాత పరిచయం ఉన్నప్పుడు ఇంకా చనువుగా పరిగెత్తి అడగాలి, అయ్యా నువ్వు మరియమ్మ కొడుకువేగా, ఆ చెక్క పని చేసి యోసేపు కొడుకువేగా, యేసువు గదు నువ్వు? అవునండి అంటాడు.
నాకు కూడా 4-5 సార్లు చెక్క బల్లలు చేసి ఇచ్చావు, ఆర్డర్ ఇచ్చినప్పుడు బాగా చేసావు, ఇప్పుడు కూడా మా ఇంట్లో నువ్వు చేసినవి ఉన్నాయంటే అవునండి అంటాడు. అది సరేగానయ్యా, మరి చెక్క పని చేసేవాడివి ఈ అద్భుతాలు ఎట్ట చేస్తున్నావు, అసలు ఆ మాటలేంది, ఆ వ్యవహారం ఏంది, అసలు ఏందయ్యా అని అడిగితే కూర్చోబెట్టి చిలక్క చెప్పినట్టు చెప్పేవాడు పద్ధతిగా. అడిగినోడు ఎవడు? అది పక్కన మాట్లాడుకోని సరిపోయా. ఇప్పుడు నీకు చెక్క బలాలు చేసి ఇచ్చినోడైతే, వడ్రంగవాని కొడుకే అయితే, మీ ఊరోడైతే నీకు ఇంకా దగ్గర కదా, నువ్వు ఇంకా చనువుగా పోయి మాట్లాడవచ్చు కదా, నీకు అన్ని క్లారిటీ ఇస్తాడు కదా. ఇంకా ఊరోడివి, బంధువుడివి, సొంతోడివి, ఇంకా చెప్తున్నా ఏదైనా దాచిపెట్టిన జనాలు దాచిపెట్టినవి కూడా నీకు చెబుతాడుగా, జనాలకు దాచినవి కూడా నీకు చెబుతాడు కదా. కానీ అడిగారా? చాటున అనుకొనుచున్నారు. వారు ఏమనుకొనుచున్నారు? ఎలా అనుకొని ఉంటారు? సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనుష్య రూపంలో వారి మధ్య సంచరిస్తూ ఉంటే వారు ఏమనుకొనుచున్నారు? వారు అనుకున్నది వారికి ఎంత నష్టం కలిగించింది చూడు. మొట్టమొదటిది వీరు అనుకున్నారు, వడ్లవాని కుమారుడు, చెక్క పని చేసుకునే యేసు. ఆ మరియమ్మ లేదు, ఆ పెద్ద ఫ్యామిలీ కాదురా వాళ్ళదే, 4 పిల్లలు, వాళ్ళ ఆడపిల్లలు, మగపిల్లలు మొత్తం 6-7 మంది ఉన్నారు. ఈ అబ్బాయి పెద్దోళ్ళే. ఏ అబ్బాయి? ఏసబ్బాయి. ఏ అబ్బాయి? ఈ అబ్బాయి పెద్దోళ్ళేరా, వాళ్ళ నాన్నతో పాటు చెక్క పని చేసి మనం కూడా ఇచ్చాంగా. ఏదో బోధ బాగా చేస్తున్నట్టు. ఏం బోధ? వాళ్ళ బోధ, వాళ్ళ బతుకు మనకు తెలియదు. ఏదో పిచ్చోళ్ళు వింటారు, నువ్వు నేను వింటా ఉంటారా? అప్పుడు అన్నాడు, ప్రవక్త స్వదేశమందు తప్ప ఎక్కడా ఘనహీనుడు గాడు. వాళ్ళు అనుకున్న అభిప్రాయము దేవుని యొక్క అద్భుతమైన దీవెనలు వాళ్ళు పొందకుండా అడ్డుపడింది చూడు. అంటే వాళ్ళు ఏ చట్టంలో పెట్టారు యేసుని దేవుడిగా గుర్తించి, లేదా యేసును మహిమ స్వరూపునిగా గుర్తించి, ఆ విధంగా కానీ యేసు ప్రభుని వాళ్ళు భావించినట్లయితే, ఆ చట్టంలో యేసును ఉంచినట్లయితే ఆ విధమైన ఫలం వాళ్ళు పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు యేసుని ఏ చట్టంలో బిగించారు? వాళ్ళు సామాన్య మానవుడి చట్టంలో బిగించారు, చెక్క పని చేసుకునేవాడి చట్టంలో బిగించారు, యోసేపు కొడుకు మరియమ్మ కొడుకు అనే చట్టంలో బిగించారు. వాళ్ళకి ఏ ఫలము లేదు. అరే నేను ఇస్తాను తీసుకోండి రా అన్న, వాళ్ళ హృదయం ఏం చేస్తుంది? తిరస్కరిస్తుంది, గైకొనలేదు ఇక. అట్లాగే దేవుణ్ణి నువ్వు ఏ చట్టంలో పెట్టి చూస్తున్నావు? ఎంతవరకు దేవుణ్ణి పరిమితం చేశావు? కొంతమంది దేవుణ్ణి జ్వరాలకు పరిమితం చేస్తారు. జ్వరాలకి అర్థమైందా? జ్వరం వచ్చినప్పుడు యేసు రక్తం, యేసు ప్రభు. మరి క్యాన్సర్ వస్తే ఆసుపత్రికే. అంటే వీళ్ళ విశ్వాసం ఎంతవరకు పనిచేసిద్ది? వీళ్ళ చట్టం ఎందులో పెట్టారు? యేసు ప్రభుని ఎందులో పెట్టారు? ఈయన జ్వరానికే దేవుడు, కానీ క్యాన్సర్కి అది పెద్దది. అమ్మో, ఆయన వల్ల కాదు, పాప పిల్లోడు అల్లాడిపోతాడు. ఎవరు మరి? పాప ఆయన చేస్తాడు? క్యాన్సర్ మామూలు విషయం. ఆయన పిల్లోడైతే, చిన్నోడైతే, పశువుడైతే అల్లాడిపోతాడు బిడ్డ. ఎవరు? యేసు బిడ్డ.